విల్ సింగ్ ఏ సాంగ్ బై స్టాండింగ్ అగైన్. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోవడానికి అది అనుకూలంగా ఉంటుంది కదా. లేచి నిలబడి ఓ 2 చరణాలు పాడుకుంటాం. ఖాళీ ఉంటే ముందుకు రండి, ముందు కొంతమంది ఖాళీ చేస్తారు కనుక. పాట సంఖ్య 209. పాట సంఖ్య 209, పాత పాటల పుస్తకంలో 207. పాట సంఖ్య 209, 207 పాత పాటల పుస్తకంలో. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింసయైనను హీనతయైనను, హింసయైనను హీనతయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా.
రక్షకుడా మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణమైనను జీవమైనను మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా Small announcement. చిన్న ప్రకటన ఉంది I was talking about some of the questions the young people generally ask during these messages. మరి ఈ వర్తమానాలు ఇచ్చేటువంటి సమయంలో సాధారణంగా యవనస్తులు అడిగేటువంటి ప్రశ్నల గురించి నేను కొన్ని ప్రస్తావిస్తూ వచ్చాను. And many of you may be hearing the morning meditations on the calendar verse which I am sharing every day morning at 6 o'clock. ప్రతిదినం ఉదయకాలం 6 గంటల సమయంలో మరి క్యాలెండర్ వర్సెస్లో ఉన్నటువంటి ప్రతిదినపు యొక్క ఉదయకాల ధ్యానాలు మీరు వింటూ ఉండవచ్చు. So you may be subscribing to Hebron headquarters and regularly you are hearing those messages. మరి హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రతిదినం కూడా ఉదయకాలపు యొక్క ఉదయ ధ్యానాలు వింటూ ఉండవచ్చు. And I am having my own channel also. నేను కూడా నా యొక్క సొంత మరి ఛానల్ నేను కలిగి ఉన్నాను. And in that channel all these questions these trivial questions which young people generally they will ask, I have answered many questions. ఆ యొక్క ఛానల్లో మరి ఎప్పుడైతే ఏ విధంగా అయితే యవనస్తులు ఎప్పుడు అడుగుతుంటారో ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నింటినీ కూడా నేను వాటికి జవాబులు ఇస్తూ వచ్చాను. In every examination some compulsory questions will be there and isn't it? ప్రతి ఒక్క పరీక్షలో కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలు అంటూ కొన్ని ఉంటాయి కదా. In a similar way in every youth meeting also some compulsory questions will be there. అదే విధంగా ప్రతి యవనస్తుల కూడికలో కూడా ఖచ్చితంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. Who is Cain's wife? మరి కయీను భార్య ఎవరు? How to find the will of God? దేవుని యొక్క చిత్తం కనుగొంటే ఎలా? And like this there are some questions are there. ఆ విధంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. Who is that king who doesn't know Joseph? మరి యోసేపును తెలియనటువంటి రాజు ఎవరు? That is it is written in Exodus 1:8. మరి నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. So like this there are so many questions among the young people. ఈ
ఈ విధంగా యవనస్తుల మధ్యలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. I have answered many of such questions in my channel. మరి అటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు నా యొక్క ఛానల్లో నేను వాటికి జవాబులు Why I ఇచ్చాను. am telling is, if you want, you can subscribe it because you need not pay anything. కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు, కానీ మీరు కావాలంటే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. And if you are having any question also, you can forward that question to me, maybe by phone or anything, or WhatsApp message. And that question may be useful, the answer, for other people across the world. మరి మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నన్ను అడగవచ్చు. ఆ ప్రశ్నలకు నేను మరి ఆ ఛానల్లో జవాబు ఇవ్వడం ద్వారా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది చూసినప్పుడు వారి యొక్క జవాబులు కూడా వారు పొందుకుంటారు. Not that I can answer everything. నేను ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు ఇస్తానని కాదు. At least you are from Municipal Corporation of Hyderabad. I am from a village, Panchayati Samiti. మీరన్న మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ నుంచి లో ఉన్నటువంటి వారు, నేను పంచాయతీలో ఉన్నటువంటి పల్లెటూరు నుంచి వచ్చాను. You are our city people. మీరందరూ సిటీ ప్రజలు, Greater Hyderabad. గ్రేటర్ హైదరాబాద్. Ours is not like that. I am from a village. నేను ఆ విధంగా కాదు, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. But if you are having a question, we can pray and we can search the scriptures for an answer. అయితే మీరు ఏదైనా ప్రశ్న అడిగినట్లయితే మేము వాటి గురించి ప్రార్థన చేస్తాము, వాటిని వెతికి మీకు జవాబులు చెబుతాం. So that answer will be useful to many people because we are uploading in the channel. మరి ఆ ఛానల్లో ఆ ప్రశ్నను మేము ఉంచుతాం కాబట్టి అది అనేక మందికి, మరి వేరే వాళ్ళు చూసే వాళ్ళకు అది ప్రయోజనకరంగా So ఉంటుంది. if you want, you can subscribe and be educated. The channel name is simple, John Victor Hebron. మరి మీరు కావాలన్నట్లయితే ఆ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొద్దు. మరి ఆ పేరు, ఛానల్ యొక్క పేరు జాన్ విక్టర్ హెబ్రోన్. And you can, regularly you will be getting so many messages also other than the daily meditation. మరి ఉదయకాల ధ్యానాలు మాత్రమే కాకుండా మరి అనేక రకాలైనటువంటి ఇతర వర్తమానాలు కూడా మీకు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి దాంట్లో. Daily meditations, because I am speaking in Hebron, I am also taking it, and in this channel also those meditations will come. కాబట్టి ఉదయకాల ధ్యానాలటువంటిది హెబ్రోన్ ఛానల్లో వస్తాయి. అంత మాత్రం కాకుండా నా యొక్క ఛానల్లో హెబ్రోన్ ధ్యానాలతో పాటు మరి ఇతర రకాలైనటువంటి వర్తమానాలు కూడా దాంట్లో ఉంచబడతాయి. So if you want, you can subscribe to John Victor Hebron. కాబట్టి మీకు అవసరమైనట్లయితే మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Don't worry because it is delayed. As I already told you, I too am hungry. And again I have to speak in Tirmalgiri in the evening. I must be there around 6 o'clock. కాబట్టి ఏం చింతించవద్దు, ఇప్పటికి ఆలస్యమైంది, నాకు కూడా ఆకలి అవుతుందని చెప్పాను కదా. కాబట్టి నేను మరలా తిరుమలగిరికి 6 గంటలకు వెళ్ళాలి, కాబట్టి త్వరగానే ముగిస్తాం. Because there is so much ministry, many young people are required. You also must come forward. The burden is falling upon our shoulders. కాబట్టి ఎంతో గొప్ప పరిచర్య ఉంది, యవనస్తులైనటువంటి మీరు కూడా ముందుకు రావాలి. ఈ భారం అంతా కూడా మా మీదనే పడుతూ ఉంది. Thursday I shared 7 messages. మరి గురువార దినాన్న 7 వర్తమానాలు ఇచ్చాను నేను. Friday 5. శుక్రవార దినాన్న 5. And Saturday again 5. మరి శనివారం దినాన్న మరలా 5 వర్తమానాలు. Today how it will end I do not know. మరి ఈ దినం ఎట్లా ముగిస్తానో నేను తెలియదు. Because suddenly some request from Hebron. మరి అకస్మాత్తుగా ఏదో ఒక మరి వర్తమానం మరి హెబ్రోన్ నుంచి So if వస్తారు. many people are there as messengers truthfully, then you also can share. Our burden will be lessened. కాబట్టి మీలోంచి కూడా అనేక మంది యవనస్తులు ఈ విధంగా పరిచర్యలో భారం కలిగిన వారు ముందుకు వచ్చినట్లయితే మా యొక్క భారం కూడా తగ్గిపోతుంది. Not just coming and going. కేవలం వచ్చి వెళ్ళిపోవడం కాదు, Not only being the participants, be the active participants. కేవలం మీరు పాల్గొనేవారుగా కాకుండా చురుగ్గా పాల్గొనేవారుగా ఉండాలి. That is important in these end days. కాబట్టి ఈ చివరి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for helping us during the worship service. ప్రభా, మరి ఆరాధన సమయంలో మాకు సహాయపడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. With much desire and faith, these dear ones they have stayed back for this youth meeting also. ప్రభా, ఈ యవనస్తుల కూడిక నిమిత్తం కూడా మరి ఎంతో ఆశతో కోరికతో ప్రభా మరి ఇక్కడ ప్రియులు మరి వేచి ఉంటున్నారు. Who can satisfy thy people? ప్రభా, మీ యొక్క ప్రజలను ఎవరు సంతృప్తి So పరచగలరు? that's why we are looking unto thee, so that the Holy Spirit may satisfy every one of us. ప్రభా, నిమిత్తమే మేము కళ్ళెత్తి మీ వైపు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మా అందరి అక్కర్ను సంతృప్తి పరిచినట్లుగా సాయం చేయండి. Raise many young people from this place to be thy witnesses in the future. ప్రభా, భవిష్యత్తులో మీ యొక్క సాక్షులుగా ఈ యొక్క స్థలంలో నుంచి అనేక మంది యవనస్తులను లేపుకొనమని ప్రార్థిస్తున్నాం. Bless everybody. వారందరిని ఆశీర్వదించండి. Everybody is precious in thy sight. మీ యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ప్రశస్తమైనటువంటి వారు, Everybody is unique. ప్రతి ఒక్కరు కూడా అసమానమైనటువంటి వారు. Lord, thou art having special, specific, unique, detailed, continuous plans for every one of us. ప్రభా, మాలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎంతో అసమానమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి, ఎంతో స్పష్టమైనటువంటి మరి ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు. O Lord, help every one of us to understand those things
And, O Lord, walk in your ways. ప్రభా ఆ విషయాలు మేము గ్రహించిన వారమే ప్రభా మీ యొక్క మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. Little time of meditation may be profitable to every one of us. ప్రభా కొద్ది సమయం మేము వాక్యం ధ్యానించినట్టుగా మా అందరికీ అది ప్రయోజనకరంగా చేయండి. Foolish people as we are, both of us, we are standing before the great people. మరి బుద్ధిహీనమైనటువంటి ఇరువురమైనటువంటి ప్రజలు ప్రభా మీ యొక్క ప్రశస్తమైనటువంటి గొప్ప ప్రజల ఎదుట మేము నిలబడుతుంటున్నాం. Meet our need. మా యొక్క అక్కర్ని తీర్చండి. Expecting great things, bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. గొప్ప సంగతులు ఆశిస్తూ మీ యొక్క రక్తప్రోక్షణ తెచ్చుకుంటూ ప్రభా మీపై ఆధారపడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Recently I attended a marriage. మరి గత కాలంలో కొద్ది దినాల క్రితమే నేను ఒక వివాహానికి హాజరయ్యాను. Maybe a couple of years ago. కొన్ని సంవత్సరాల క్రితం. The bridegroom requested me to share the word of God. మరి పెళ్లి కుమారుడు దేవుని యొక్క వర్తమానాన్ని అందించమని నన్ను మరి అడిగాడు. And then I asked, why you want me? మరి ఎందుకు నన్ను వర్తమానం ఇవ్వమని అడుగుతున్నావని నేను అడిగాను. Then that brother said, brother, so and so year, so many 7-8 years back, when you shared the word of God, I accepted Lord Jesus Christ. That's why I want you to share the word of God in my marriage also. ఆ సహోదరుడు అన్నాడు కదా, కొన్ని సంవత్సరాల క్రితం మీరు వర్తమానం ఇచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను, అందునిమిత్తమే నా వివాహ సమయంలో మీరు వర్తమానం చెప్పాలి అని తను కోరాడు. So I agreed and I shared the word of God. నేను అప్పుడు అంగీకరించాను, దేవుని యొక్క వర్తమానాన్ని అందించాను. And after the marriage is over, తర్వాత వివాహం అయిపోయిన తర్వాత, as you all know, the bride and bridegroom will be standing, everybody will go on wishing, isn't it? మరి మీ అందరు తెలిసినట్లుగానే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నిలబడి ఉంటే అందరు కూడా వాళ్ళు వెళ్ళి వారిని కలుస్తుంటారు కదా, అభినందిస్తుంటారు. Wish you happy married life. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ Wish you happy and successful married life. విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. And they will put a cover. ఒక కవర్ ఇస్తారు, Maybe some money may be there in that. దాంట్లో కొంచెం డబ్బు Some ఉండొచ్చు, people may give some articles. కొంతమంది కొన్ని వస్తువులు ఇవ్వచ్చు. Recently, one bridegroom complained. మరి ఈ మధ్యలోనే ఒక పెళ్లి కుమారుడు ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. ఏమన్నాడంటే, Anna, one brother came. అన్న ఒక సోదరుడు వచ్చాడు, Everybody is giving a cover. ప్రతి ఒక్కరు కూడా ఒక కవర్ ఇచ్చారు. Some 500 rupees, 1000 rupees or 5000 rupees like that. 500, 1000, 5000 అట్లా. And one brother gave a cover. ఒక సహోదరుడు కూడా ఇంకొక కవర్ ఇచ్చాడు. And very happily I opened it. దాన్ని ఎంతో సంతోషంగా తెరిచి చూశాను. White paper is there, wish you happy married life. దానిలో వైట్ పేపర్ మీద విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రాస్తుందన్న. ఏందన్న ఇట్లాంటిది? He can directly wish me by that cover before all the people. కాబట్టి నేరుగా నన్ను మరి అభినందించవచ్చు కదా, అందరి ముందు మరి ఏదో కవర్ ఇచ్చినట్లుగా అందరి ముందు కవర్ ఇచ్చినట్టు పోజు దాంట్లో ఉన్నది ఇది, isn't it? అదే కదా, పైన పటారం లోన లొటారం, isn't it? So many people will come and wish in different ways. కాబట్టి అనేక మంది ప్రజలు వచ్చి మనల్ని అనేక రకాలుగా అభినందిస్తుంటారు. And yes, people are wishing that bridegroom on that day. ఆ దినాన్ని కూడా పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను అందరూ అభినందిస్తున్నప్పుడు, And then I too went in the line. నేను కూడా ఆ వరుసలో వెళ్ళాను. I do not know, he was waiting for my arrival. మరి నేను రావడం కొరకు ఆయన వేచి ఉన్నాడు, నాకు తెలియదు అది. He thought that because message is over, this man will eat something and go away, slip away. మరి పెళ్లి అయిపోయింది కాబట్టి, ఇంకా వర్తమానం అయిపోయింది కాబట్టి ఏదో భోజనం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకున్నాడు. But yes, courtesy sake, I have gone in the line. కాబట్టి ఆ మర్యాద పూర్వకంగా నేను మళ్ళా వరుసలో వెళ్ళి కలిశాను. Then I met the bridegroom. మరి పెళ్లి కుమారుని కలిశాను. Bridegroom is beautiful like him. మరి పెళ్లి కుమారుడు కూడా అన్నలాగా ఉన్నాడు. అన్నలాగా 62 ఏళ్ళు కాదు. So thing is, I went and said, wish you happy and successful married life. నేను కూడా వెళ్ళి చేతి కరచాలనం చేసి చెప్పాను, మరి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ విష్ యూ హ్యాపీ and సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాను. And immediately that boy left the hand of that girl. మరి వెంటనే ఆ సహోదరుడు మరి పెళ్లి కూతురు యొక్క చేతిని పక్కకు పెట్టేసి, just wait for 1 second, ఒక్క నిమిషం అన్నాడు. And he took me just aside. నన్ను పక్కకు తీసుకెళ్ళన్నాడు. Anna, please tell me, how can I have successful life? అన్న దయచేసి నాకు చెప్పండి, సక్సెస్ఫుల్ లైఫ్ నేను ఎట్లా కలిగి ఉండాలి అని అన్నాడు. Everybody is telling successful life, but I am not asking everyone, but you also told, you are my guru, and tell me how to have successful life. అన్న అందరు కూడా సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం అంటున్నారు. నేను అందరిని అడగలేను, నువ్వు నా గురువు కాబట్టి నువ్వన్నా చెప్పనా నాకు విజయవంతమైన జీవితం ఏంటో అని అడిగాడు. నేను గుంటలో పడ్డాను.
గుంటలు ఎందుకన్నా రా బాబు సక్సెస్ఫుల్ లైఫ్ అని. సక్సెస్ఫుల్ లైఫ్ అని ఎందుకన్నా అన్నాను అని అనుకున్నాను. Then I told him, అప్పుడు ఆయనతో చెప్పాను, yeah, now you stand with the bride and let the function be over because I have to search, కాబట్టి ఫస్ట్ మొదట పెళ్లి కుమార్తె నిలబడి ఫంక్షన్ అయిపోయి దాని తర్వాత నువ్వు వెతుక్కుని చెప్పాలి కదా, So we will talk later. దాని తర్వాత మాట్లాడదాంలే అన్నాను. So after going home, I thought how a person can have successful life. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆలోచించాను, ఏ విధంగా ఒక వ్యక్తి విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండగలడు. I'm not talking about successful married life. I am talking about successful life. నేను విజయవంతమైనటువంటి వివాహ జీవితం గురించి మాట్లాడట్లేదు, కానీ విజయవంతమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాను. Every one of us who are sitting here, కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరు కూడా none of us desire to be to lead a life of failure. ఎవరు కూడా మరి ఓటమి పాలైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. Everybody wants to be successful. ప్రతి ఒక్కరు కూడా మరి విజయవంతంగా ఉండాలని కోరుతారు కదా. If you are a student, you want to be successful in your academics. నువ్వు విద్యార్థిగా ఉన్నట్లయితే నీ చదువుల్లో నువ్వు విజయవంతంగా ఉండాలని కోరుతావు. If you are working, yes, you want to be successful in your career. నీవు ఉద్యోగంలో ఉన్నట్లయితే నీ యొక్క ఉద్యోగ జీవితంలో మరి ఎంతో విజయవంతంగా ఉండాలని కోరుతావు. Every one of us, we want to be successful. మనలో ప్రతి ఒక్కరం కూడా విజయవంతంగా ఉండాలని కోరుకుంటాం. So how we can have successful life? కాబట్టి ఏ విధంగా ఈ విజయవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం? At least to some extent what the Bible says. మరి ఒక విషయం చూసినట్లయితే మరి బైబిల్లో వాటి గురించి అసలు ఏం రాయబడింది? Because so many people in this world, they are conducting so many courses like personality development, and some people, yes, to get good marks in the competitive exams, they are having so many coaching centers. కాబట్టి ఈ లోకంలో కూడా చూసినట్లయితే మరి చాలా మంది కోచింగ్ సెంటర్లు పెట్టి వ్యక్తిత్వ వికాసం అని ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి, వృద్ధిలోనికి రావాలంటే విషయాల గురించి కోచింగ్ పెడతా ఉంటారు. So personality development, I told I am from a village. Personality development, I thought my personality. నేను చెప్పాను కదా నేను పల్లెటూరు నుంచి వచ్చానని. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేసరికి నేను అనుకున్నాను కొంచెం బరువు బాగా పెరిగొచ్చేమో. Because many people commented, Anna, wherever you are going, you are short and your translators are tall. అన్న నువ్వు ఎక్కడికి వర్తమానం ఇవ్వడానికి వెళ్ళినప్పటికి కూడా నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు తర్జుమా చేసే వాళ్ళేమో పొడుగు ఉన్నారు అంట. Why can't you become 1 or 2 inches tall? మరి 1-2 ఇంచులు పొడుగు అయితే బాగుంటది కదా అన్నారు. అరే what can I do? God has given me this personality. నేను ఇప్పుడు ఏం చేయగలను, దేవుడు నాకు ఇటువంటి మరి ఈ రూపాన్ని ఇచ్చాడు. Once when I was in America, ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు some of my friends told, నా స్నేహితులు కొంతమంది ఈ విధంగా by అన్నారు, God's grace to preach the gospel, I have already visited more than 24 countries. మరి దేవుని కృపను బట్టి ఇప్పటికే సువార్తను ప్రకటించడానికి ఇప్పటికే 24 దేశాల పైగా నేను ప్రకటించాను. In all the states of India. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా నేను దేవుని సువార్తను ప్రకటించాను. So in one of my visits to America, ఒకసారి నేను అమెరికాను దర్శించడానికి వెళ్ళినప్పుడు and my friends told, నా స్నేహితులు అన్నారు, in India you are eating all that rice and chapatis. మరి మీరు ఇండియాలో భారతదేశంలో చూసినట్లయితే అన్నము చపాతీలు తింటున్నారు. See, American people, every fellow is suffering with obesity. కాబట్టి ఇక్కడ అమెరికాలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లావ్ అయిపోయి చాలా బాధపడుతున్నారు. And you also can become a little bit tall. నువ్వు కూడా కొద్దిగా పొడవు అవ్వచ్చు అన్నారు. అరే ఏం చేయాలరా చెప్పండి రా సీక్రెట్. మరి పీపుల్ ఆర్ కామెంటింగ్, నన్ను అందరూ చాలా మంది ఈ విధంగా మాట్లాడుతున్నారు, నాకు ఏం చేయాలో రహస్యం చెప్పండి అన్నాను. యు ఈట్ అమెరికన్ బర్గర్స్ అండ్ శాండ్విచెస్. నువ్వు అమెరికా బర్గర్లు శాండ్విచ్లు తినండి అని చెప్పారు. 3 months, 3 నెలలు నో రైస్, అసలు అన్నమే తినలేదు. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ బర్గర్స్ అండ్ శాండ్విచెస్ ఐ ఏట్. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ బర్గర్స్ శాండ్విచెస్ తింటూ వచ్చా. దే ఆల్సో ప్రేడ్, వారు కూడా ప్రార్థన చేశారు. I also prayed, నేను కూడా ప్రార్థన చేశాను. Lord, may not be 2 inches, at least 1 inch. ప్రభా 2 ఇంచులు వద్దు కానీ 1 ఇంచన్న పొడవు చేయండి ప్రభా. And then what God has done? అప్పుడు దేవుడు ఏం చేశాడు? God has blessed me with 2 inches. దేవుడు నన్ను 2 ఇంచులతో ఆశీర్వదించాడు. But sad thing is, మరి విచారకరమైన సంగతి ఏంటంటే not vertically, horizontal. ఇట్లా నిటారుగా కాదు కానీ అడ్డంగా పెంచాడు. All the pants became tight. ఆ ప్యాంట్లన్నీ కూడా టైట్ అయిపోయి కూర్చున్నాయి. God, I was thinking of my prayer, examining, have I asked him to increase vertical or horizontal? అప్పుడు నేను పరీక్షించుకుని అసలు నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నన్ను ఇట్లా పొడవుగా పెంచమని అడిగానా లేదంటే అడ్డంగా పెంచమని అడిగానా. So some different kinds of personality development courses are there. కాబట్టి అనేక రకాలైనటువంటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉంటాయి. So anyhow, to be successful in our lives, people, they are struggling a lot. కాబట్టి ఏదేమైనప్పటికీ
మరి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రజలు చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. But అయితే Bible principles are the most standard principles. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నియమాలు అటువంటిది ఎంతో మరి ప్రామాణికమైనటువంటి నియమాలు. Yeah, because the all-wise God, knowing fully about you and me in and out, and he formulated some of the principles to lead successful life. కాబట్టి సర్వజ్ఞాని ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఎరిగిన వాడు కాబట్టి మనం ఇటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క నియమాలను రాసి ఉంచాడు. There may be 1,000 principles, but we cannot meditate all of those things. Maybe 2 or 3 we are going to see now. ఇప్పుడు ఒక 1000 నియమాలు ఉండొచ్చు కానీ మనం ఈ సమయాన్ని బట్టి అవన్నీ చూసుకోం కానీ ఒక 2-3 నియమాలు ఏంటో అవి చూసుకుంటాం. As you are meditating, as you are reading the word of God, that Lord will be showing some of these things to every one of us. కాబట్టి మీరు వాక్యం ధ్యానిస్తుండగా వాక్యాన్ని చదువుతుండగా కొన్ని నియమాలను దేవుడు కూడా మీకు విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి చూపించవచ్చు. Yeah, when God has shown some of the principles to a foolish fellow like me, undoubtedly God will show some important principles to you because you are all English medium convent students. కాబట్టి బుద్ధిహీనుడైనటువంటి నా లాంటి వ్యక్తికి కూడా దేవుడు కొన్ని నియమాలు చూపించినప్పుడు మీరు చాలా జ్ఞానవంతులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాబట్టి దేవుడు కూడా మీకు చూపించవచ్చు. I was from Telugu medium. నేను తెలుగు మీడియం నుంచి. After much struggle, now I am talking in English. చాలా కష్టపడిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. So now some of the principles. కాబట్టి కొన్ని నియమాలు మనం చూద్దాం. See, the desire of the Lord in sending us in this particular age to this world is not to see us to lead the lives of failure, but the desire of the Lord is you and I must be successful. కాబట్టి ప్రేమగల దేవుడు ఈ తరంలో మనల్ని ఈ విధంగా ఈ సమయంలో పుట్టించడానికి కారణం మనం ఏదో ఒక ఓటమి పాలై ఉండడానికి కాదు కానీ మనం కూడా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని ఈ జన్మను అనుగ్రహించాడు. పాపను దగ్గర పెట్టేసుకోండమ్మా, ఆ పాప మదరు. And the desire of the Lord is we must be successful. కాబట్టి ప్రభు యొక్క కోరిక ఏదనగా మనం విజయవంతంగా జీవించాలని. We all know our parents. మనందరికీ మన తల్లిదండ్రుల గురించి తెలుసు. When we join the college, మనము కళాశాలలో చేరినప్పుడు they will provide all the needed resources so that we may pass the exam, we may get good marks. మనం పరీక్షల్లో పాస్ అయ్యి మంచి మార్కులు రావడానికి మనకు అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా సమకూరుస్తారు. Whether they eat properly or not, they will be sending money to their children. వారు సరిగా తినపోయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు డబ్బులు పంపిస్తారు. In other words, మరొక మాటలో they చెప్పాలంటే will provide everything what we need for our success in our career. మన జీవితంలో విజయం పొందడానికి మనకు అక్కరగా ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు సమకూరుస్తారు. The Lord is also like that. ప్రభు కూడా అదే విధంగా. We all know the Lord is more loving than any earthly father. మనకు తెలిసినట్లుగానే దేవుడు ప్రభు అయినటువంటి దేవుడు ఈ భూ సంబంధమైనటువంటి ఏ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. Because our parents do not know what we will be tomorrow, but God knows what we will be tomorrow even after 1,000 years. ఎందుకనగా మన తల్లిదండ్రులకు మనం రేపు ఏమవుతామో తెలియదు కానీ దేవుడు అయినటువంటి దేవునికి మరలా 1000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఏమైపోతున్నామో తెలుసు. He knew the ending from the beginning, as it is written in Isaiah 46:10. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా మన ఆదిలో నుంచి తన అంతమేంటో ఎరిగినటువంటి దేవుడు. So he provided everything that are needed for us to lead a life of success. కాబట్టి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మన కోసమైనటువంటి ఏర్పాటు ఆయన తన ముందుగానే చేసి ఉంటున్నాడు. Every morning we have to pray. ప్రతి ఉదయకాలం మనం ప్రార్థించాలి. Not only at the time of salvation. మన కేవలం రక్షణ సమయంలో కాదు. What should be our prayer? మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? Yeah, one day Apostle Paul was praying in Acts 22:10. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒకసారి ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చాడు. Yeah, that should be our prayer every day. కాబట్టి అదే ప్రార్థన మన జీవితంలో అనుదినం కూడా మనలో ఉండాలి. Yes, what is that prayer? ఆ ప్రార్థన ఏంటి? Acts 22:10. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలని అడుగగా, Yes, what you want me to do? ప్రభువా నేను ఏమి చేయవలను? Lord, many people died of corona. ప్రభువా మరి అనేక మంది కరోనా ద్వారా మరణించారు. I am not better than them. నేను వారికంటే శ్రేష్ఠుని Today కాదు. you have kept me in the land of living. ఈ దినాన సజీవుల భూమిలో నన్ను ఉంచారు. Even yesterday many people died. నిన్నటి దినాన కూడా అనేక మంది మరణించారు. I am in no way better than anybody. మరి వారికంటే నేను ఏమాత్రం శ్రేష్ఠుని కాదు. The accident they have encountered, if I encounter the same accident, I also would be dying. నేను వారు ఎదుర్కొన్నటువంటి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లయితే నేను కూడా ఈ దినాన చనిపోయి ఉండేవాడిని. What you want me to do? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? See, when God, if you ask God, God will tell. కాబట్టి మనం ప్రభువుని అడిగినట్లయితే దేవుని అడిగినట్లయితే దేవుడు మనకు చెప్తాడు. Almost every morning I used to ask this question. మరి అనుదినం కూడా నేను ఇటువంటి ప్రశ్నని ప్రభువుని అడుగుతుండేవాడిని. Many people went to bed during the night time. Next day they could not get up because of so many reasons. But you kept me in the land of living. ప్రభువా మరి అనేకులు నిన్నటి దినాన పడకలోకి వెళ్ళిన తర్వాత మరి ఉదయకాలం నిద్ర లేవలేదు అని అదే విధంగా మరణించిపోయారు అనేక కారణాలను బట్టి. అయితే నన్ను సజీవునిగా ఈ దినాన భూమి మీద ఉంచావు. What you want me to do? ప్రభువా ఈ దినాన నేను ఏం చేయాలి? This is a very good question. ఇది చాలా మంచి ప్రశ్న.
ప్రశ్న. Asking the right question and asking the right person. మరి సరైనటువంటి ప్రశ్నను మనం సరైనటువంటి వ్యక్తిని అడుగుతుంటున్నాం. And God will answer. మరి దేవుడు దానికి జవాబిస్తాడు. But I will tell you some of the general principles of success, especially to the young people. కాబట్టి ప్రత్యేకంగా యవనస్తులకు మరి సాధారణంగా ఉన్నటువంటి విజయవంతమైన జీవితానికి ఉన్నటువంటి నియమాలను నేను తెలియజేస్తాను. Yes, number 1. మొదటిది, you must have a clear purpose for your life. కాబట్టి నీ యొక్క జీవితానికి స్పష్టమైనటువంటి ఉద్దేశాన్ని నువ్వు మొదట కలిగి ఉండాలి. If you see the life, I will take all these things from the life of Apostle Paul only because we know he is a successful servant of God. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను పౌలు యొక్క జీవితంలో నుంచి మీకు వివరిస్తాను. ఎందుకనగా ఆయన దేవుని యొక్క నిజమైనటువంటి విజయవంతమైన సేవకుడు. So we cannot get successful principles from the life of Judas Iscariot. మరి యూదా ఇస్కరియోతు జీవితం నుంచి మనం విజయవంతమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి నియమాలు చూడలేం కదా. We have to see a successful person. మనం ఒక విజయవంతమైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానించాలి. Paul is successful because at the end of his life he is telling, I have fought a good fight. I have finished my course. మరి పౌలు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎందుకనగా ఆయన జీవితం అంతంలో తను చెప్తాడు కదా, నేను మంచి పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని It అంటాడు. is better to have such a person as a model. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం మాదిరిగా ఉంచుకోవడం అనేటువంటిది మంచిది. So that's why we are going to see from the life of Apostle Paul. అందునిమిత్తం మనం అపోస్తలులైనటువంటి పౌలు యొక్క జీవితంలో నుంచి ధ్యానించనే ఉన్నాం. I am not criticizing Paul. నేను పౌలును విమర్శించట్లేదు. I am not worthy even to carry his shoes. ఆయన యొక్క చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు. But in the beginning of his life he committed some mistakes like you and me. అయితే తన యొక్క జీవితం యొక్క ఆరంభంలో నీవలే నావలనే ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. In the beginning of his ministry life, ఆయన యొక్క జీవితం యొక్క పరిచర్య ఆరంభ దశలో, after he encountered Lord Jesus Christ on the way to Damascus, even after that 1 or 2 mistakes he committed. మరి దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత కూడా జీవితంలో ఆయన ఆరంభ దశలో 2-3 పొరపాట్లు చేశాడు. Later he rectified his life. దాని తర్వాత తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. Then he stood as a wonderful example to many people. దాని తర్వాత ఆయన అనేకులకు మాదిరికరంగా నిలిచిపోయాడు. Later he never wanted to turn this side or that side. His life was laser focused on the purpose for which God has called him. దాని తర్వాత ఆయన జీవితంలో ఏ మార్గం కుడికి గాని ఎడమ గాని తిరగలేదు గాని దేవుడు ఏ ఉద్దేశం అయితే పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని అనుసారంగా క్రమం తప్పకుండా జీవించాడు. And towards that purpose, towards that aim, towards that goal or target, yes, he was moving forward. ఆ యొక్క ఉద్దేశం నిమిత్తమై ఆ యొక్క గురి నిమిత్తమై ఆయన ఎంతో గురిని పెట్టుకొని తను జీవిస్తూ వచ్చాడు. We all know on the way to Damascus God met Paul. మనందరికీ తెలిసినట్లుగానే మరి దమస్కు మార్గంలో ప్రభువును మరి అపోస్తలుని పౌలు కలుసుకున్నాడు. We read that narration in Acts 9th chapter. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ వివరణ మనకు తెలుసు. He was born again. ఆయన తిరిగి జన్మించాడు. And later he wanted to preach in Damascus, but they have not accepted him. మరి తర్వాత ఆయన దమస్కులో ఆయన ప్రభువుని గురించి ప్రకటించాలని కోరాడు కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆయన అంగీకరించలేదు. Because everybody knew Apostle Paul in the beginning as a persecutor, as a harmful person. మరి ఎందుకంటే మరి ఆరంభంలో మరి అపోస్తలుడు పౌలు తన జీవితం గురించి అందరికీ తెలుసు, ఆయన ఇతరులను హానిపరిచేవాడుగా ఉన్నాడని తెలుసు. And he was going to Damascus even to persecute the church. మరి దమస్కులు ఆ మార్గంలో కూడా ఎందుకు వెళ్తున్నాడంటే సంఘాన్ని మరి హింస పెట్టడానికి వెళ్తున్నాడు. So people have not believed him. కాబట్టి ప్రజలు ఆయన అంగీకరించలేదు. That's why he went to Arabia and stayed there for 3 years. అందునిమిత్తమే ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు జీవించాడు. And after that he came to Jerusalem. దాని తర్వాత ఆయన యెరూషలేముకు వచ్చాడు. Even after 3 years even Peter has not believed Apostle Paul. మరి ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా అపోస్తలుడైన పేతురు కూడా ఆయన అంగీకరించలేదు, He wanted విశ్వసించలేదు. to serve the Lord in Jerusalem. మరి ఆయన యెరూషలేములో సేవించాలని కోరాడు. Peter and others are in Jerusalem. మరి పేతురు మరి ఇతరులు యెరూషలేములో ఉన్నారు. When Paul shared his desire to share in the work of the Lord in Jerusalem, Peter said, "Arey chalo bhai, kuch bhi nahi hota idhar." మరి యెరూషలేములో తన పరిచర్యలో సహాయపడాలని కోరినప్పుడు పేతురు అన్నాడు కదా, ఇక్కడ ఎంత ఏం అవసరం లేదన్నాడు. We will not believe you. నేను నిన్ను అంగీకరించము, విశ్వసించము. He went back to his native place with much discouragement. కాబట్టి ఆ దినాన ఎంతగానో నిరాశతో తన యొక్క స్వస్థలానికి వెళ్ళిపోయాడు. And there in Tarsus he was there for another 7 years. మరి అక్కడ తార్సులో మరలా 7 సంవత్సరాల పాటు ఉన్నాడు. Totally 10 years. దాదాపు 10 సంవత్సరాల పాటు. 3 years in Arabian desert and another 7 years in Tarsus. మరి 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఉన్నాడు. దాని తర్వాత 7 సంవత్సరాలు తన పట్టణమైనటువంటి తార్సులో ఉన్నాడు. But we praise God for the people like Barnabas. అయితే బర్నబా లాంటి వ్యక్తులను బట్టి దేవునికి వందనాలు. Barnabas was staying in Cyprus, a small island away from Israel. మరి ఇశ్రాయెల్ కు కొంచెం దూరంలో ఉన్నటువంటి కుప్రా అనేటువంటి ప్రాంతంలో బర్నబా ఉన్నాడు. Today also you can see the map. Cyprus just adjacent to Israel there is an island. మరి ఇశ్రాయెల్ దేశానికి Mediterranean Sea. మధ్యధరా సముద్రం దగ్గర పక్కలోనే మరి ఈ కుప్రా అనేటువంటి స్థలం ఉంటుంది. ద్వీపం.
ద్వీపం ఉంటుంది. And Barnabas was a resident of Cyprus as per 436 of Acts. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా ఈ కుప్రా స్థలానికి చెందినవాడే బర్నబా. He is a very good believer. ఆయన మంచి విశ్వాసి. So he knew about Paul, what he has done, all these things, because the news spread like that. కాబట్టి ఆ దినాల్లో తను ఏం చేశాడు అవన్నీ కూడా తెలిసినాయి, ఎందుకనగా ఆ విధంగా వార్తలన్నీ వ్యాపించాయి. So he came to Tarsus. కాబట్టి ఆయన తార్సుకు వచ్చాడు. And he picked up Paul. మరి ఆయన పౌలును మరి ఎన్నుకున్నాడు. Oh, in Jerusalem you are not accepted. I know in much discouragement you are. నువ్వు ఎంతో నిరాశలో ఉన్నావు, ఎందుకంటే నిన్ను యెరూషలేములో వాళ్ళు అంగీకరించలేదు కదా. Even now you go, they won't accept. మరి ఇప్పుడు వెళ్ళినప్పటికీ నిన్ను అంగీకరించరు. Your ministry is needed in one place. నీ యొక్క పరిచర్య యొక్క స్థలంలో అవసరత ఉంది, Will you come with me? నాతో పాటు వస్తావా అని Paul అడిగాడు. said yes. మరి పౌలు అన్నాడు అవును అన్నాడు. Then Barnabas took Paul to Antioch. మరి అప్పుడు బర్నబా పౌలును అంతియోకుకు తీసుకుని వెళ్ళాడు. And from that time onwards, how wonderfully the ministry was carried out, we all know. మరి ఆ సమయం నుంచి కూడా ఏ విధంగా పరిచర్య ముందుకు తీసుకెళ్లడం మనకు తెలుసు. But in the beginning of his ministry, అయితే ఆయన పరిచర్య యొక్క ఆరంభ దినాల్లో Apostle Paul was having his own will, own way to do the ministry. అపోస్తలుడైన పౌలు తన యొక్క సొంత మార్గంలో దేవుని యొక్క పరిచర్య చేయాలని కోరినాడు. You and I know Apostle Paul is a very learned man. మరి నీకు నాకు తెలిసినట్లుగానే పౌలు ఎంతో విద్యావంతుడు. He is the doctor of scriptures. మరి లేఖనాల్లో ఎంతో ప్రవీణుడు. Almost he is a first ranking student. మరి దాదాపుగా ఆయన మొదటి ర్యాంక్ శ్రేణిలో ఉన్నటువంటి మరి విద్యార్థి. So with a good motive only, what he thought, కాబట్టి మంచి ఉద్దేశంతోనే ఆయన ఏమనుకున్నాడు, if I work among the Pharisees in Jerusalem and the priests, నేను యెరూషలేములో పరిసయ్యుల మధ్యలో యాజకుల మధ్యలో పనిచేసినట్లయితే, if I talk to the scribes and the Sadducees, నేను అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులతో they మాట్లాడినట్లయితే, cannot talk to me because I know the law very well. నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి నాతో వారు మాట్లాడలేరు. I can use my knowledge to convert these Pharisees. నా యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిసయ్యులను నేను మార్చగలను అనుకున్నాడు. Because Paul is also a Pharisee. ఎందుకనగా ఈ పౌలు కూడా పరిసయ్యుడే. He is an Israelite from the tribe of Benjamin. మరి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడు. He was circumcised on the 8th day. మరి 8వ దినాన సున్నతి పొందినవాడు. All the needed qualities are there to Paul to preach gospel to the Israelites or Jewish people. మరి ఇశ్రాయేలీయులకు యూదులకు మరి సువార్త ప్రకటించడానికి కావాల్సినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా అర్హతలన్నీ కూడా పౌలుకు ఉన్నాయి. So with a good desire he thought, కాబట్టి మంచి ఉద్దేశంతో తను అనుకున్నాడు, I will stay in Jerusalem. నేను యెరూషలేములో నిలిచిపోతాను, I want to preach gospel here. నేను ఇక్కడే సువార్తను ప్రకటిస్తాను. But అయితే the plan of God was different. దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉండింది. Even on the very day when he met Paul on the way to Damascus, మరి దమస్కు మార్గంలో మొదటి దినాన్ని ఆయన కలుసుకున్నప్పుడే in Acts 9:15 we can read that I have chosen you an apostle to the Gentiles. 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మీరు అన్యజనుల ఎదుట మరి నువ్వు సాక్షిగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఏర్పరచుకున్నాడు. I have chosen you for the Gentiles. నేను అన్యుల నిమిత్తమై నిన్ను ఏర్పరచుకున్నాను. But what Paul's desire? అయితే పౌలు యొక్క కోరిక ఏంటి? I want to be a testimony or a witness among the Jews, not Gentiles. నేను అన్యుల మధ్యలో కాదు కానీ యూదుల మధ్యలో నేను సాక్షిగా ఉండాలని కోరుతున్నాను. Many times అనేక సార్లు we also will have our own desires. మనం కూడా మన యొక్క సొంత కోరికలు ఉంటాయి. Good desires only. మంచి కోరికలే, To work for the Lord only. ప్రభు నిమిత్తమే పనిచేయాలని But ఉంటాం. if you want to be successful, you must weigh your desires with the desire of God, your will with the will of God. అయితే నువ్వు విజయవంతంగా ఉండాలంటే నీ యొక్క కోరికలను ప్రభు యొక్క కోరికల మధ్యలో బేరీజ్ వేయాలి. God's work must be done in God's way. దేవుని యొక్క పని దేవుని యొక్క మార్గంలోనే చేయాలి, విధానములో. దేవుని యొక్క విధానంలోనే చేయాలి. If you do God's work, it is God's work only, in your own way, it will not yield any fruit. దేవుని పని అయినప్పటికీ ఆ దేవుని యొక్క పనిని నీ యొక్క స్వంత విధానంలో చేసినట్లయితే ఏ ఫలము ఉండదు. Today we are seeing so many people working for God. ఈ దినాన మనం అనేక మంది దేవుని యొక్క పని చేస్తున్నట్లు చూస్తున్నాం. And see, many times we think, oh, in heaven they will have so many rewards. మనం అనుకుంటాం కదా పరలోకంలో వాళ్ళకి చాలా బహుమానాలు ఉంటాయని అనుకుంటాం. But అయితే so many wonders will be there on that day. మరి ఆ దినాన్ని ఎన్నో గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. The person whom you are expecting to receive more rewards may not get even a single reward also. మరి ఏ వ్యక్తికైతే చాలా బహుమానాలు వస్తాయని నువ్వు అనుకుంటావో ఆ వ్యక్తికి ఒక్క బహుమానం కూడా రాకపోవచ్చు. Because always there will be a fight and friction between our own self will and God's will. ఎందుకనగా మన యొక్క సొంత చిత్తానికి దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. That's why if you want to be successful, you must know the will of God for your life. అందునిమిత్తమే నువ్వు విజయవంతంగా ఉండాలంటే నీ యొక్క జీవితం విషయమైనటువంటి దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. That's why I told you in the beginning, this question we have to ask, Lord, what you want me to do today? అందునిమిత్తమే మనం మొదట్లోనే మనం చూసుకుంటున్నాం కదా, ప్రభువును మనం అనుదినం అడగాలి, ప్రభువా ఈ దినాన నన్ను ఏమి చేయగొడుతున్నావు? Not what I want to do, but what you want me to do. ప్రభువా నేనేం చేయాలనేది కాదు కానీ నీవు నన్ను ఏం చేయగొడుతున్నావు?
Brothers and sisters, సోదర సోదరులారా, this man Paul wanted to work among the Jewish people, whereas God wanted him to work among the Gentiles. కాబట్టి ఈ యొక్క మనుషుడు పౌలు యూదుల మధ్యలో సాక్షిగా పనిచేయాలని కోరాడు, కానీ దేవుడైతే అతన్ని అన్యుల మధ్యలో పనిచేయాలని కోరాడు. That's why, who told that? కాబట్టి అది ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? Paul only in his own testimony he told. పౌలే తన యొక్క సాక్ష్యంలో తను పంచుకున్నాడు. He was standing before the Jewish people before he was sent to Rome as a prisoner. మరి చెరసాలలో ఉన్న నిమిత్తమై రోమాకు పంపించకంటే మునుపుగా యూదుల మధ్యలో తను ఉండినాడు. He was sharing his testimony in 22nd chapter of Acts. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని తను పంచుకుంటూ Do వచ్చాడు. you know what he is telling? ఆయన ఏమంటున్నాడో మీకు తెలుసా? Acts 22 అపోస్తలుల కార్యంలో 22వ అధ్యాయము verse 17. 17వ వచనం. Read it. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి. చాలు. ఏమనుంది అక్కడ? యెరూషలేమునకు తిరిగి వచ్చి. టైమ్ అండ్ అగైన్ he is coming to Jerusalem. అనగా మరలా యెరూషలేముకి తిరిగి వస్తున్నాడు. Why? ఎందుకు? Because he wants to work among the Pharisees and Jews who are in Jerusalem. ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిసయ్యుల మధ్యలో యూదుల మధ్యలో పనిచేయాలని తన ఆశ. What God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? ఒరే పోరా బాబు, అక్కడ అన్యుల మధ్యకు పో అని చెప్పేసి అంటే తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళీ అన్యుల మధ్యలో నువ్వు పనిచేయమంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళినా కానీ లాస్ట్ బస్ పట్టుకొని వచ్చేస్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళినా చివరి బస్సు పట్టుకొని మరి యెరూషలేముకే వస్తున్నాడు. యెరూషలేమునకు తిరిగి వచ్చి. యెరూషలేమునకు తిరిగి వచ్చి. See how self will is so strong. కాబట్టి సొంత చిత్తం అనేటువంటిది ఎంత బలంగా ఉంటుంది చూడండి. Many times our self will always works against God's will. అనేక సార్లు మన యొక్క స్వంత చిత్తం అనేటువంటిది దేవుని యొక్క చిత్తానికి విరోధంగా పనిచేస్తుంది. What is written there? అక్కడ ఏమని రాయబడింది? యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎక్కడ చేరాడంట? దేవాలయములో. ఎక్కడికి వచ్చేసాడు? హెడ్ క్వార్టర్స్ వచ్చేసాడు. దేవాలయానికి వచ్చేసినాడు. దేవాలయానికి ప్రార్థన చేయుచుండగా again he is praying. మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. Doing good things only, but the thing is God has not asked him to do those things. మంచి విషయాలే చేస్తున్నాడు, అయితే దేవుడు ఆ విషయాలను తన చేయమని కోరలేదు. So then God has given him a vision. కాబట్టి అప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. పరవశుడై I was in trance. ప్రభువును చూచితిని. I was in trance. I had a vision. కాబట్టి నాకు దర్శనం కలిగింది ఆయనకు. And in that దర్శనం, ఆ యొక్క దర్శనంలో అప్పుడు ఆయన స్లో దర్శనం తొందరగా అయిపోతుంది. మా నవీన్ కూడా ఆకలేస్తుంది. So I had a vision. నేను దర్శనాన్ని కలిగినాను. And in that vision what has happened? ఆ దర్శనంలో ఏం జరిగింది? The Lord spoke. ప్రభు మాట్లాడాడు. అప్పుడు ఆయన నీవు త్వరపడి. నువ్వేం చేయాలంట? త్వరపడి. క్విక్లీ మేక్ హేస్ట్. మరి త్వరపడి యెరూషలేము విడిచి. ఏం చేయాలా? యెరూషలేము విడిచి. సాయంత్రానికి వచ్చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా శీఘ్రంగా వెళ్ళుము. త్వరపడి శీఘ్రముగా, దట్ ఈస్ మేక్ హేస్ట్ అండ్ గో క్విక్లీ. 2 words are used. కాబట్టి త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రంగా వెళ్ళిపో. What does it mean? దాని అర్థం ఏంటి? Tomorrow morning take the first bus and go away. ఉదయకాలం లేచిన వెంటనే మొదటి బస్సు పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడికి రాకు. ఇక్కడ మళ్ళీ రావద్దు. యెరూషలేమును విడిచి. నువ్వేం అసలు యెరూషలేముకే వస్తున్నావు. మరలా నువ్వు యెరూషలేముకే వస్తున్నావు. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళిపో. Then do you know what Paul did? మరి పౌలు ఏం చేశాడు తెలుసా? Oh Lord, ఓ ప్రభువా, నీకు అంతగా తెలిసినట్టు లేదు నా గురించి మీకు అంతగా తెలిసినట్టు లేదు. You see my testimony. నా యొక్క సాక్ష్యం చూడు. If the people hear my testimony, Jerusalem will be like an earthquake. It will be. మరి నా యొక్క సాక్ష్యము యెరూషలేము ప్రజలు విన్నారంటే యెరూషలేములో భూకంపం వచ్చేస్తుంది. See how self will is so strong. కాబట్టి చూడండి సొంత చిత్తం అనేటువంటిది ఎంత బలంగా ఉంటుంది. He is talking to Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభుతోనే మాట్లాడుతున్నాడు. Do you know what he is telling? ఆయన ఏమంటాడు తెలుసా? శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము. అంటే నేను సాక్ష్యం చెప్తాను అని ఉంటాడు. Isn't it? లేకపోతే దేవుడు ఉట్టినే అనడు కదా. Probably he must have told. కాబట్టి మరి పౌలు అప్పటికే చెప్పిండవచ్చు. Lord, I will share my testimony. ప్రభువా నా యొక్క సాక్ష్యాన్ని నేను పంచుకుంటా. As a Pharisee, how I was persecuting the church, I will share. మరి పరిసయ్యునిగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా సంఘాన్ని హింసించానో అది చెప్తా. All the Pharisees will be changed and converted. అప్పుడు పరిసయ్యులందరూ కూడా విని మారిపోతారు. A big church will be established here. ఒక పెద్ద సంఘం ఇక్కడ ఏర్పడుతుంది. I can be Pope Paul. నేను ఇప్పుడు పోప్ పాల్ అయిపోతాను. So he may be telling so many things. కాబట్టి ఆ విధంగా అనేక విషయాలు చెప్పిండొచ్చు. But what God said? అయితే ప్రభు ఏమన్నాడు? The testimony what you are going to tell, work
ఒక్కడు వినడు. నీవిచ్చు సాక్ష్యం ఎవరు అంగీకరించరు. ఒక్కడు అంగీకరించడు. అందుకు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? కమాన్ మీరే చెప్పండి. ఏం చేయాలి అప్పుడు? చెప్పండి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి. పిల్లలు చెప్పండి. నువ్వు చెప్పే సాక్ష్యం ఒక్కడు వినడని ఆయన చెప్పి త్వరగా నువ్వు యెరూషలేం విడిచిపో అంటే ఏం చేయాలా? అండ్ ఇట్ ఈస్ some man is not telling, Lord Jesus Christ is telling. అది ఏదో ఒక మనుషుడు చెప్పే విషయం కాదు, కానీ యేసుక్రీస్తు వారు దేవుడే తానే చెప్తున్నాడు. It is better immediately to go out of that place. కాబట్టి ఆ స్థలం నుంచి వెంటనే వెళ్ళిపోవడం మంచిది. But what he is doing? అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా నా సాక్ష్యం వాళ్ళు వినరంటున్నావు, నా సాక్ష్యం వాళ్ళు వినరంటున్నావు, అంగీకరించరంటున్నావు, అంగీకరించంటున్నావు. నాకు డౌట్ ప్రభువా. నాకు ఒక అనుమానం ఉంది. ఏంటి ఆ డౌట్? ఏంటి ఆ అనుమానం? అసలు నా సాక్ష్యం నీకు తెలుసా? అసలు నా సాక్ష్యం నీకు తెలుసా? To whom? To Lord Jesus Christ. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుతోనే చెప్తున్నాడు. That is what I am telling. Our self will is so strong. అదే విషయాన్ని నేను చెప్తున్నాను. మన యొక్క స్వంత చిత్తం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. తెలుగు proverb is there. నేను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళట? మూడే కాళ్ళట. So strong. కాబట్టి అంత బలంగా ఉంటుంది మన స్వంత చిత్తం. Now what he is telling? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకు పౌలు ప్రభువా ప్రతి సమాజ మందిరంలోను వెరీ కేర్ఫుల్ గా వినాలి, తర్వాత మీరు ధ్యానించుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి సమాజ మందిరంలోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని, విశ్వాసుల్ని నేను చెరసాల్లో వేయిచు, నేను జైల్లో పడేసి కొట్టుచుంటినని వారికి బాగా తెలియను. వారికి తెలుస్తుంది ప్రభువా, నువ్వు మర్చిపోయావు. వాళ్ళకి తెలుసు. How he is talking to Lord Jesus Christ. కాబట్టి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పకరా బో అని చెప్పేసి అంటే ప్రభు నీ ఇక్కడ సాక్ష్యం చెప్పదన్నాడు. They know about me. కాబట్టి ప్రభుతో అంటున్నాడు నా గురించి నువ్వు తెలుసుకో. వారికి బాగా తెలియను. You are forgetting. నువ్వు మర్చిపోయావు. If I share that testimony, do you know what will happen, Lord? మరి నేను ఆ సాక్ష్యాన్ని పంచుకుంటే ప్రభు ఏమవుతుందో తెలుసా? ఇక్కడ full big earthquake, tsunami will come in Jerusalem. మరి యెరూషలేములో పెద్ద సునామీ, భూకంపం వస్తుంది. Lord Jesus Christ was telling. మరి యేసుక్రీస్తు వారు తనతో చెప్తూ వచ్చాడు. అలాగా అన్నాడు. అలాగా అనేసరికి మనోడికి ఇంకా హుషారు వచ్చి సెకండ్ పాయింట్ ఈస్ దేర్ లార్డ్. వెంటనే హుషారు తెచ్చుకుని ఆయన రెండో పాయింట్ కూడా ఉంది ప్రభు అంటున్నాడు. రెండో పాయింట్ మరియు మీన్స్ సెకండ్ పాయింట్. మరియు అంటే రెండో పాయింట్. దట్స్ వై ఎవ్రీ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్. అందునిమిత్తం ప్రతి ఒక్క మాట కూడా చాలా మరియు మీన్స్ సెకండ్ పాయింట్ ఇస్ దేర్ లార్డ్. మరియు అంటే రెండో పాయింట్ ఉంది ప్రభువా, నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని. ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభువుకు తెలీదా? యేసుక్రీస్తు ప్రభువుకు తెలీదా? See, when Stephen was killed, Jesus Christ was standing and receiving Stephen. Do you think that Lord Jesus Christ doesn't know about that incident? కాబట్టి స్టెఫెను చంపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిలవబడి స్టెఫెను ఆహ్వానించాడు. ఆ విషయం గురించి మరి ప్రభువుకు తెలీదా? Brothers and sisters, సోదర సోదరులారా, our self will is so strong. మన యొక్క స్వంత చిత్తం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. Even we will talk against God. మనం దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతాం. We'll be arguing with God. దేవునితో కూడా మనము వాదిస్తా ఉంటాం. Oh, at that time when Stephen was killed, they all know that I was there. మరి స్టెఫెను చంపబడినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఉన్నాను. 2 points the Lord heard. కాబట్టి 2 పాయింట్లు ప్రభు విన్నాడు అక్కడ. And then what the Lord is telling? అప్పుడు ప్రభు అక్కడ ఏమన్నాడు? ఏమని చెప్పాడు? అక్కడ ఏమన్నాడు? అందుకు ఆయన 2 పాయింట్లు అన్న తర్వాత మళ్ళీ మూడోది చెప్తాడు ఏమని? వెళ్ళుమని అలాగా అనలా. అందుకు ఆయన ఇన్ ఇంగ్లీష్ రెస్పెక్ట్ఫుల్లీ డిపార్ట్ ఇట్ ఈస్ దేర్. ఇన్ తెలుగు వెళ్ళుము అని ఉంది. వాట్ ఐ థింక్ ఇస్ గెట్ అవుట్, ఇజంట్ ఇట్? మరి ఇంగ్లీష్ భాషలో డిపార్ట్ అని తెలుగులో వెళ్ళుమని రాయబడింది, కానీ నిజానికి చూసినట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టుంది. అంత మృదుగా పో వదలవో. దట్ ఈస్ ద థింగ్. Get out of this place. కాబట్టి గట్టిగా మరి ఈ స్థలం నుంచి వెళ్ళిపో అన్నట్లుగా వెళ్ళిపో. What? See, again every word is important. కాబట్టి అందుకే ప్రతి మాట కూడా ప్రాముఖ్యం. See, when we are arguing with God, supporting our own will, this type of reprimanding will be there from the Lord. కాబట్టి ఎప్పుడైతే మనము మన యొక్క సొంత చిత్తం నిమిత్తమై ప్రభువుతో వాదిస్తుంటామో ఇటువంటి గద్దింపులే వస్తాయి. So then వెళ్ళుము. ఎక్కడికి? నేను దూరంగా, ఎందుకంటే దగ్గరికి అయితే సాయంత్రం వచ్చేస్తున్నావు కదా లాస్ట్ బస్కి, isn't it? See, Paul is telling, I am not telling. కాబట్టి పౌలే అంటున్నాడు, నేను చెప్పట్లేదు. What? దూరంగా మళ్ళీ బస్సు లేని ప్లేస్ కి పంపిస్తా. కాబట్టి దూరంగా అన్యజనుల యొద్దకు. ఎక్కడికి?
Again the Lord is telling to the Gentiles. కాబట్టి మరలా యేసుక్రీస్తు ప్రభువు తనతో చెప్తుంటున్నాడు అన్యుల జనుల యొద్దకు. This is my call I have given you in Acts 9:15. కాబట్టి అపొస్తలుల కార్యాలు 9:15 అధ్యాయ వచనంలో నీకు అదే పిలుపునిచ్చాను. But you are not obeying. అయితే నువ్వు ఇదే చూపించట్లేదు. Now what I will do? అయితే ఇప్పుడు నేను ఏం I చేస్తాను? will send you very far from this Jerusalem. అయితే ఈ యెరూషలేము నుంచి దూరంగా నిన్ను I పంపిస్తాను. will send you to the Gentiles. నేను అన్యుల దగ్గరికి నిన్ను పంపిస్తాను. Oh brothers and sisters. సోదర సోదరులారా, That's why see all these years he wasted. అందునిమిత్తమే ఈ సంవత్సరాలను కూడా తను వ్యర్థపరిచాడు. Though you are I am telling you very clearly brothers and sisters, especially to young people. మరి స్పష్టంగా ఎంతో స్పష్టంగా యవనస్తులను నేను చెప్తుంటున్నాను. Many times we will be having the zeal to work for the Lord. అనేక సార్లు మనం ప్రభువుని సేవించాలనేటువంటి గొప్ప కోరిక ఆసక్తి కలిగి ఉంటాం. Though you are working for God, if you are not doing what the work God has given, you are wasting your time. You will not get any reward for that work. నువ్వు ప్రభు కొరకు పనిచేస్తున్నప్పటికీ అది యొక్క ప్రభు చెప్పినటువంటి విధానంలో చిత్తం అనుసారంగా చేయనట్లయితే నీ యొక్క సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. నీకు ఎటువంటి బహుమానం ప్రతిఫలం కూడా రాదు. నువ్వు దేవుని పనే చేస్తున్నావు, నువ్వు దేవుని పనే చేస్తున్నావు, కానీ దేవుడు చెప్పిన పని చేయటం లేదు. అయితే దేవుడు చెప్పిన పని చేయట్లేదు. అందుచేతనే దానికి బహుమానం ఉండదు. అందునిమిత్తమే బహుమానం ఉండదు. 24 hours you are busy doing the work of God, but you have not asked God, Lord, shall I do this or not? 24 గంటలు నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు, కానీ అయితే నువ్వు ప్రభుని అడగట్లేదు, ప్రభువా ఈ పని నేను చేయాలా వద్దా అని. From that time onwards, ఆ సమయం మొదలుకొని and the eyes of Paul were opened. మరి పౌలు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. And from that time onwards he was very laser focused on the call what God has given. ఆ దినం మొదలుకొని ప్రభు ఏ పిలుపుతో అయితే తను పిలిచాడో ఆ పిలుపు మీదనే దృష్టి నిలిపి తను సేవ చేస్తూ వచ్చాడు. Oh, then wonderful successful ministry. అప్పుడు దాని తర్వాత ఎంతో గొప్ప విజయవంతమైన In all పరిచర్య. his 3 missionary journeys, how many assemblies he established in the most difficult places. కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి స్థలాల్లో కూడా ఆ 3 సువార్త దండయాత్రల్లో ప్రభు కొరకు ఎంతో గొప్ప పరిచయం చేస్తూ వచ్చాడు. Not only that, అంత మాత్రమే కాదు, God honored Apostle Paul so much. మరి అపోస్తలుడైన పౌలును ప్రభు ఎంతగానో ఘనపరిచాడు. There are 27 books in the New Testament. మరి నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. And out of those 27, 14 are written by Apostle Paul. It is more than 50% of the New Testament God used Paul to write. మరి 27 పుస్తకాల్లో 14 పుస్తకాల కంటే ఎక్కువగా పౌలు రాస్తూ వచ్చాడు. అనగా 50% కంటే ఎక్కువగా పౌలును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. So you and I also must regularly ask the Lord, Lord, what you want me to do? కాబట్టి నీవు నేను ప్రతిదినం అనుదినం కూడా ప్రభువుని అడగాలి, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయాలి. Yes, we also must understand for what purpose God has called you. కాబట్టి నీవు నేను కూడా మనల్ని ఏ ఉద్దేశంతో ప్రభు నన్ను పిలిచాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. Today why there are confusions in all our assemblies, you know? ఎందుకు మన సమాజాల్లో ప్రతి చోట కూడా కలవరాలు ఉన్నాయి తెలుసా? This is the reason. ఇదే కారణం. Everybody is working for God. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకే పని I చేస్తున్నారు. tell you one important truth, you know it very well. మరి I told many times in Hebron pulpit. మరి హెబ్రోన్ పులిపిటి మీద అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పాను. ఒక గొప్ప మంచి సత్యము. Till today, ఈ దినం వరకు ఈ దినం వరకు no BJP person, no RSS person has divided any assembly. మరి ఏ బీజేపీ వ్యక్తి కానీ ఏ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కానీ ఏ ఒక్క సంఘాన్ని విడదీయలేదు. When BJP and RSS are, we will put like this, if the enemies of the gospel are there, they will unite the church, they will not divide the church. We will come together to pray. మరి నిజాన్ని చూసినట్లయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు అనగా సువార్తకు వ్యతిరేకమైనటువంటి వారు వచ్చినట్లయితే మనము ఐక్యపరచబడతాం కానీ విడదీయబడం. All the assemblies are divided by believers only. అయితే అన్ని సంఘాలు కూడా విశ్వాసుల చేతనే విడగొట్టబడుతున్నాయి. Is it not true? ఇది సత్యం కాదా? Differences between elders, మరి పెద్దల మధ్యలో అభిప్రాయ భేదాలు, differences between elders and God's servants. మరి పెద్దల మధ్యలో దేవుని సేవకుల మధ్యలో విభేదాలు. Today so many places churches are divided means no RSS fellow has divided, only the believers have divided. కాబట్టి ఈ దినాన అనేక స్థలాల్లో సంఘాలు విడగొట్టబడ్డాయనగా ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తి వాళ్ళు విడగొట్టలేదు కానీ విశ్వాసులు విడగొట్టారు. Why this confusion? ఎందుకు ఈ కలవరము? Why this division? ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? Reason is ఎందుకు కారణం ఏంటంటే not ascertaining your call. కాబట్టి నీ యొక్క పిలుపును గురించి నీకు నిశ్చయిత లేకపోవడమే. Yes, if you do what God asked you to do, there won't be any problem. కాబట్టి దేవుడు నిన్ను ఏమని చేయమని కోరుతున్నాడో ఆ విషయాన్ని చేసినట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపులో ఉంటే సమస్య ఉండదు. కాబట్టి ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుతో ఉంటే సమస్య ఉండదు. But generally what we will do, అయితే మనం సాధారణంగా ఏం చేస్తాం? we want to do everything or we want to poke our nose in many things. కాబట్టి అనేక విషయాలు మనం చేయకూడతాం, లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం తలదూర్చాలని కోరుతాం. God has called brother to translate. మరి సహోదరుని దేవుడు మరి తర్జుమా చేయడానికి పిలిచాడు అనుకో. Suppose if I come and stand here, what will happen? నిన్ను ఒకవేళ వచ్చి ఇక్కడ నిలబడితే ఏం జరుగుతుంది? I cannot translate. నేను ట్రాన్స్లేట్ చేయలేను. Because he is translating, I got a little bit jealousy.
ఆయన తర్జుమా చేస్తున్నాడు కాబట్టి నాకు కొద్దిగా అసూయ వచ్చింది. ఎప్పుడు ఆయనే కనపడాలా, ఎప్పుడు ఆయనే కనపడాలా, ఎప్పుడు నేను కింద కూర్చోవాలా, ఎప్పుడు కిందనే కూర్చోవాలా. సో సడన్లీ ఐ విల్ కమ్ అండ్ స్టాండ్. కాబట్టి వెంటనే నేను వచ్చి నిలబడతా. దెన్ వాట్ విల్ హ్యాపెన్? అప్పుడు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. కలవరం ఆరంభమవుతుంది. యు ఆర్ డూయింగ్ వాట్ గాడ్ ఆస్క్డ్ యు నాట్ టు డు. మరి నువ్వు ఏమి చేయాలని దేవుడు కోరలేదో ఆ పని చేస్తున్నావు. అండ్ యు ఆర్ అబ్స్ట్రక్టింగ్ ఎ పర్సన్ హూమ్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు డు ద జాబ్. మరి ఏ పని అయితే ఎవరికైతే చేయమని దేవుడు చెప్పాడో ఆ యొక్క పని నువ్వు ఆపేస్తున్నావు. బికాజ్ యు ఆర్ స్టాండింగ్, దట్ పర్సన్ ఈజ్ నాట్ కమింగ్. ఎందుకనగా నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఆ వ్యక్తి రావట్లేదు. బోత్ ఆర్ బిలీవర్స్. ఇద్దరు విశ్వాసులే. బోత్ వాంట్ టు వర్క్ ఫర్ గాడ్. ఇద్దరు కూడా దేవుని కొరకు పని చేయాలని కోరుతున్నారు. గాడ్ ఆస్క్డ్ యు టు ప్లే తబలా. మరి దేవుడు ఒకవేళ తబలా కొట్టమని చెప్తే తబలా కొట్టాలి అంతే. If you want to play keyboard, what will happen? మరి కీబోర్డ్ వేస్తే ఏం జరుగుతుంది? God has given you the strength to play the tabla. మరి దేవుడు తబలా కొట్టడానికి బలాన్ని నీకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అదే బలంతో కీబోర్డ్ ని కొడతావు. ఇప్పుడు అదే బలంతో కీబోర్డ్ కొడతావు. కిందకి దిగింది పైకి లేకదా రీడ్స్. ఆ రీడ్స్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. నువ్వు వాయించకుండానే గుయ్యం అంటుంటాయి. Isn't it? కదా, నిజమే కదా. And suppose if God asks you to play keyboard, ఒకవేళ దేవుడు నిన్ను కీబోర్డ్ ఏమని పిలిపించినట్లయితే, then God will give the needed talent, just touching. కాబట్టి దేవుడు దానికి తగినటువంటి శక్తిని నీకు తలాంతిని దేవుడు అనిపిస్తాడు, కేవలం అట్లా ముట్టుకోవడం అంతే. But you want to play tabla. అయితే నీకు తబలా కొట్టాలని ఆశ ఉంది. ఆ తబలా దగ్గరికి వెళ్ళి ఏదో అంటుకోకూడదు ఎలాగంటే అదేమైనా సౌండ్ వస్తుందా? తబలా దగ్గరికి వెళ్ళి ఇట్లా ముట్టుకుంటే ఏం శబ్దం రాదు. So this is the confusion in the churches today. కాబట్టి ఇది నాన్న సంఘాల్లో ఉన్నటువంటి కలవరాలు ఇవే. Everybody wants to do the work of God. Problem is they want to do the work which is not given to them. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పని చేయాలని కోరుతున్నారు, కానీ అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారికి ఏ పనిని అప్పగించలేదో ఆ పని చేయాలని కోరుతున్నారు. Good people are doing bad job. మరి మంచి ప్రజలు చెడ్డ పనులు చేస్తున్నారు. Motive is good. మంచి ఉద్దేశమే. Suppose if Paul stays in Jerusalem, I fully believe he cannot be successful because God is not with him. ఒకవేళ పౌలు యెరూషలేములో నిలిచుండి పని చేసినట్లయితే ఆయన విజయవంతంగా ఉండేవాడు కాదు. ఎందుకనగా దేవుడు తనతో ఉండడు. ప్రభువా నువ్వు పొమ్మన్నా నేను ఇక్కడే చేస్తా. ప్రభువా నువ్వు వద్దనగా ఇక్కడే పని చేస్తా. I am a master of the law. నేను ధర్మశాస్త్రంలో I know many principles of the law. నాకు ధర్మశాస్త్రంలో ఎన్నో నియమాలు తెలుసు. I will discuss with the Pharisees. నేను పరిసయ్యులతో మరి వాదిస్తా. Paul cannot be successful. మరి ఆ విధంగా చేస్తే పౌలు ఏమాత్రం కూడా విజయవంతుడిగా ఉండలేడు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, I think I wanted to share with you 7 principles, but I better close with this first principle. కాబట్టి 7 నియమాలు మీతో పంచుకోవాలని కోరాను. అయితే ఈ ఒక్క విషయంతో ముగిస్తే మంచిది అనుకుంటున్నాను. Because I have to go. ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి. I have to go, not go. I have to eat and go. నేను ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు, తిని వెళ్ళిపోవాలి. తిని వెళ్ళాలా? కృపన్న ఏమన్నా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ? రెడీ. Yes, very good. So I got a meeting again. కాబట్టి మరలా కూడిక ఉంది. So only one principle. కాబట్టి ఒకే ఒక నియమం. Okay, if God gives time in future, if his coming tarries and my going tarries and your going tarries, then we can see them. దేవుడు సమయం అనుగ్రహించినట్లయితే, దేవుని యొక్క రాకడ మన యొక్క పోకడ ఆలస్యమైనట్లయితే మరలా చూద్దాం. So one principle. ఒక నియమం. That is, you must have a clear purpose why God called you. అదేంటనగా నువ్వు స్పష్టమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడనేటువంటి స్పష్టత నీకు ఉండాలి. God calls everybody with a purpose. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశంతో పిలుస్తాడు. Yeah, if you read 49:1 of Isaiah. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనం నువ్వు చదివినట్లయితే, Isaiah 49:1. యెషయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనము, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. He is telling about his calling. కాబట్టి ఆయన తన పిలుపును గురించి మాట్లాడుతున్నాడు. The moment when I came out of my mother's womb. నేను ఎప్పుడైతే మా తల్లి గర్భంలో నుంచి నేను బయటికి వచ్చాను, God has called me with a specific purpose. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నన్ను పిలిచాడు. So if you know by prayer that specific purpose, and if you do that, you are successful. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తావో అప్పుడు నువ్వు విజయవంతంగా ఉంటావు. God called Isaiah with a specific purpose. దేవుడు యెషయాను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పిలిచాడు. Isaiah is from the royal line. He is from king's family. మరి యెషయా చూసినట్లయితే మరి రాజవంశీకుడు. He worked for the Lord during the tenure of 4 kings. మరి 4 రాజుల పరిపాలించినటువంటి సమయంలో ఆయన జీవించాడు. Because he is from the king's family, Jewish king's family, he was having free approach to every king. He talked very openly to Uzziah, Jotham,
and Ahaz and Hezekiah also. మరి ఆయన రాజుల వంశంలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి అప్పుడున్నటువంటి రాజుల దగ్గర ఆయనకు ఎంతో సన్నిహిత్యం ఉండేటువంటిది. ఉజ్జియా రాజు, యోతాం రాజు, యోహాజ్ రాజు వారందరితో కూడా ఆయన నేరుగా సంబోధించేటువంటి Very directly, almost Hezekiah is like a friend to Isaiah. మరి నిజానికి చూసినట్లయితే ఒక హిజ్కియా రాజు యెషయాకు ఎంతో స్నేహితుడిగా They ఉండేవాడు. both together they went to the temple to pray. వారిద్దరు కూడా కలిసి మరి ప్రార్థించుకోవడానికి మరి మందిరానికి వెళ్ళారు. Because Isaiah is from a royal family. ఎందుకనగా యెషయా రాజవంశంలో He పుట్టినవాడు. can be a minister. ఆయన ఒక మరి అధిపతిగా ఉండవచ్చు. But what Isaiah is telling, అయితే యెషయా ఏమంటున్నాడు? though I am born in king's family, God has not called me to be a king or minister. God has called me to be a prophet. నేను రాజుల వంశంలో పుట్టినప్పుడు కూడా రాజుగా గానీ అధిపతిగా గానీ ఉండడానికి నన్ను దేవుడు పిలవలేదు కానీ దేవుని యొక్క పరిచారకునిగా ప్రవక్తగా నన్ను పిలిచాడు. Yeah, he faced difficulties. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. We all know King Manasseh has a son him ascender. మరి మనష్షే రాజు చూసినట్లయితే మరి యెషయాను మరి ఖడ్గాన్ని శిరఛేదనం చేసినట్టు రంపంతో కోయించాడు. But అయితే he was true to his call. అయితే ఆయన తన పిలుపుకు ఎంతో నమ్మదగిన How వాడుగా God ఉన్నాడు. used him, we have seen during the final message, right about the first and second coming. So it is a full Bible almost, the book of Isaiah. కాబట్టి చివరి వర్తమానంలో మనం వింటూ వచ్చాం కదా ఏ విధంగా యెషయా ప్రవక్త మరి మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి రాస్తూ వచ్చాడో అది దాదాపుగా యెషయా గ్రంథం అంతా చూసినట్లయితే ఒక చిన్న బైబిల్ గా పిలువబడుతుంది. Jeremiah also. ఇర్మియా గ్రంథకర్త Actually he is not from a prophet's family. ఆయన నిజానికి ప్రవక్తల కుటుంబంలో జన్మించిన వాడు His కాదు. father Hilkiah is a priest. ఆయన యొక్క తండ్రి అయినటువంటి హిల్కియా ఆయన యాజకుడు. So what Jeremiah thought? అయితే ఇర్మియా ఏమనుకున్నాడు? I am from Levitical background. నేను లేవి వంశానికి చెందినవాడిని. So I also will become priest after my father. నా యొక్క తండ్రి తర్వాత నేను కూడా యాజకుడిని But అవుతాను. what God said? అయితే దేవుడు ఏమన్నాడు? What Jeremiah is telling? ఇర్మియా ఏమంటున్నాడు? Jeremiah 1:5, before I was formed in my mother's womb, the Lord has called me, chosen me to be a prophet. మరి ఇర్మియా గ్రంథకర్తడు 1వ అధ్యాయం 5వ వచనంలో నేను తల్లి గర్భంలో ఉండగానే ప్రవక్తగా దేవుడు నన్ను నియమించాడు. Not as priest. ప్రవక్తగా కాదు, యాజకుడిగా కాదు. As per the course of the world, Hilkiah is a priest and Jeremiah must be a priest. కాబట్టి ఈ లోక పద్ధతి ప్రకారం చూసినట్లయితే మరి ఇర్మియా చూసినట్లయితే మరి యాజకుడిగా ఉండాలి, యెషయా చూసినట్లయితే రాజుగా ఉండాలి. Hilkiah is a priest. హిల్కియా యాజకుడు. And being the son of the priest, Jeremiah must become a మరి priest. తన కుమారుడిగా మరి ఇర్మియా కూడా మరి యాజకుడిగానే ఉండాలి. But Jeremiah found the call of God. అయితే ఇర్మియా దేవుని యొక్క పిలుపును కనుగొన్నాడు. Though I am in the family of priests, God has not called me to be a priest. He called me to be a prophet. నేను యాజకుల వంశంలో పుట్టినప్పటికీ దేవుడు నన్ను యాజకుడిగా ఉండాలని పిలవలేదు కానీ ప్రవక్తగా ఉండాలని Yeah, he పిలిచాడు. too faced difficulties. He was stoned to death in Egypt. కాబట్టి ఐగుప్తులో ఆయన కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. But he was a successful prophet. అయితే ఆయన విజయవంతమైనటువంటి ప్రవక్త. We all know how Jeremiah and Isaiah are successful prophets. మనం అందరికి తెలిసినట్లుగా యెషయా ఇర్మియాలు ఏ విధంగా విజయవంతమైనటువంటి పరిచారకులుగా ఉన్నారో తెలుసు. Though God has given wonderful strength to Samson, మరి సంసోనుకు దేవుడు ఎంతో గొప్ప శక్తిని బలాన్ని God అనుగ్రహించినప్పటికీ has called him with a particular calling. 13:5 of Judges, I have called Samson to deliver the people of Israel from the hands of Philistines. మరి దేవుడు ఎంతో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో ఆధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. Instead of fighting with Philistines, he started marrying Philistines. మరి ఫిలిష్తీయులతో పోరాడడానికి బదులుగా ఫిలిష్తీయులను వివాహం చేసుకోవడం 3 ఆరంభించాడు. women were there in the life of Samson. సాంసోను యొక్క జీవితంలో 3 స్త్రీలు ఉన్నారు. The woman at Timnath, తిమ్నాతులో ఉన్నటువంటి the స్త్రీ, woman, the harlot in Gaza, 16:1. మరి 16వ అధ్యాయం 1వ వచనంలో గాజాలో ఉన్నటువంటి వేశ్య అయినటువంటి స్త్రీ, And thirdly, Delilah from the valley of Zorek. మరి జోరెక్ లోయలో ఉన్నటువంటి దెలీలా. 3 women. ఈ 3 స్త్రీలు, All the 3 are Philistines. ఆ 3 కూడా ఫిలిష్తీయులే. Why God called him? ఎందుకు దేవుడు ఆయన Very పిలిచాడు? clearly the angel told the parents of Samson, I have chosen him to deliver the people of Israel from the hands of Philistines. మరి సంసోను తల్లిదండ్రులకు ఎంతో స్పష్టంగా చెబుతూ వచ్చాడు మరి సంసోను వాడుకొని మరి ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించాలి అని. He was a failure. ఆయన ఓటమి పాలాడు. When we read about Samson, we will learn the things what we should not do. కాబట్టి సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ఏ విషయాలు అయితే చేయకూడదో ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. Very bad example. ఎంతో చెడ్డ మాదిరి, Very pathetic ending. ఎంతో విచారకరమైనటువంటి అంతము. So brothers and sisters, he also worked. ఆయన కూడా పనిచేశాడు. The strongest man in the Bible, we can say Samson. మరి బైబిల్ గ్రంథమంతట్లో ఎంతో బలవంతుడైనటువంటి వ్యక్తి ఎవరైనా చూసినట్లయితే సంసోను. Who can kill 1,000 people with the jawbone of a donkey? మరి ఒక గాడిద దవడతో 1000 మందిని ఎవరు చంపగలుగుతారు? Who can pluck out the gates of Gaza? మరి గాజా యొక్క ద్వారబంధాలను ఎవరు తీసుకొని వేలతో పెగిలించగలరు? How? You can see in the internet. మరి ఇంటర్నెట్ లో చూడొచ్చు. The approximate weight of the gates of Gaza was 4 tons. మరి
గాజా ద్వారాలకు ఉన్నటువంటి దాదాపు బరువు 4,000 కిలోలు. Because they are the gates of a city. అవి పట్టణం యొక్క మరి గౌన్లు ద్వారాలు. In our modern language, Gaza is a gated community. కాబట్టి ఇప్పుడున్నటువంటి భాషలో చెప్పాలంటే గాజా అనేటువంటిది గేటెడ్ కమ్యూనిటీ. Gates are there. మరి గేట్స్ ఉన్నాయి. For 4 tons he just plucked like that as we are plucking a nail. మరి 4,000 కిలోల బరువును ఒక మేకును తీసేసినట్లుగా ఆయన తీసుకొని బరువు పెకిలించుకొని వెళ్తున్నాడు. ఇంకా మేకు మనం తీయలేము, దాన్ని తీసుకొచ్చి అటు ఇటు మళ్ళీ అగైన్ పట్కార్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి. ఆ మేకును కూడా మనం మరి సులభంగా తీయలేం. 4 tons. 4,000 కిలోల బరువు. He kept 4 tons on his shoulder. ఆయన భుజాల పైన 4,000 కిలోల బరువును Carried to Hebron. మరి హెబ్రోన్కు మోసుకుని వెళ్ళాడు. It is a mountainous upward walk. మరి పర్వతం పైకి ఎక్కి వెళ్ళేటువంటి మరి ఎత్తుగా ఉన్నటువంటి స్థలం. Is it easy to carry 4 tons weight and walking upward direction? మరి 4,000 కిలోల బరువు మోసుకుంటూ మరి ఎత్తైనటువంటి స్థలానికి ఎక్కి వెళ్ళడం అనేటువంటి సులభం. And the distance between Gaza and Hebron is nearly 60 to 70 kilometers. మరి గాజా నుంచి మరి హెబ్రోన్కు ఉన్నటువంటి దూరం ఎంతనగా 60 నుంచి 70 కిలోమీటర్లు. Very strongest man. చాలా బలవంతుడైన వ్యక్తి. But utterly failed in his calling. అయితే తన యొక్క పిలుపులో ఎంతగానో మరి ఓటంపాలయ్యాడు. He is not laser focused on the purpose of his life. మరి దేవుడు ఏ ఉద్దేశం నిమిత్తమైతే పిలిచాడో ఆ ఉద్దేశం పైన తన దృష్టిని నిలపలేదు. So young people, కాబట్టి యవనస్తులారా, if you want to be successful, spend in the presence of God. Lord, why you called me? What is the work I have to do? You ask God. కాబట్టి నువ్వు నీ జీవితంలో విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, నా జీవితం పట్ల నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి అని అడగాలి. As Paul prayed, Lord, what you want me to do? మరి పౌలు ప్రార్థించినట్లుగా, ప్రభువా నువ్వు నన్ను ఏం చేయగోరుతున్నావు? The God who called you, as he revealed his will to Isaiah, Jeremiah, Samson, even Lord Jesus Christ, with a purpose he came to this world. కాబట్టి దేవుడు మరి ఏ విధంగా అయితే ఇర్మియాను, యెషయాను, మరి వారి సంసోను పిలుస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు వారిని కూడా ప్రత్యేకమైనటువంటి పిలుతో దేవుడు మరి ఈ లోకానికి వచ్చాడు. To go to the cross. మరి సిలువకు వెళ్ళే నిమిత్తమే వచ్చాడు. Die on the cross. ఆయన సిలువ పైన మరణించాలి. But in between so many temptations came to Jesus also. అయితే మధ్యలో మరి ఎన్నో శోధనలు కూడా యేసుక్రీస్తు వారికి వచ్చాయి. After feeding those 5,000 people, all people came, we want to make you a king. మరి 5,000 మందికి మరి భోజనం పెట్టిన తర్వాత అందరూ వచ్చి అన్నారు కదా, నిన్ను రాజుగా చేయగొడుతున్నామని అన్నారు. ఎంత గొప్ప శోధన. At the time of temptation, Satan said, just bow before me, I will hand over all the kingdoms of the world to you. మరి సాతాను శోధించేటప్పుడు అన్నాడు కదా, మరి నాకు కేవలము వంగి నమస్కారం చేసినట్లయితే ఈ లోక మహిమనంతటిని కూడా నీకు ఇస్తాను. But అయితే his eyes are on the cross. అయితే ఆయన యొక్క నేత్రాలు శిలువ పైన ఉంచబడ్డాయి. Just now we were singing. ఇప్పుడే మనం పాట దూచాం కదా, ఎటువంటి యాగము చేసి జన్మ దినము నుండి జనులకై ప్రాణంబు పెట్టు వరకు, మరి జన్మదినం మొదలుకొని జనులందరి కొరకు ప్రాణం పెట్టేంత వరకు his eyes are on the cross. ఆయన కన్నులు నేత్రాలు శిలువ పైనే ఉంచాడు. As the days are passing by, he was going near and near to the cross. మరి దినాలు గడుస్తున్న కొలది ఆ యొక్క శిలువ దగ్గరికి సమీపిస్తున్నాడు. So to have a successful life, the first thing is you must have a clear purpose for your life. కాబట్టి నీ యొక్క జీవితంలో విజయవంతంగా ఉండగోరినట్లయితే మొదటిగా నీ యొక్క జీవితం పట్ల స్పష్టమైనటువంటి ఉద్దేశం, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. Shall I stop here? ఇక్కడ ఆపవచ్చా? I'll stop here because you are speechless. మరి నేను ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే ఇప్పటికే మీరు ఇంకేం మాట్లాడలేకపోతున్నారు. నోట్లోంచి మాట వస్తలేదు బ్రదర్. ఎందుకు పిలిచాడో కానీ ఆ కృపన్న 10:30కు వచ్చావు, ఇంకా వదలలేదు, 3 అయింది. సో by seeing your faces, I am stopping here. కాబట్టి మీ యొక్క ముఖాలు చూసి నేను ఇప్పుడు ఆపేస్తున్నా. Because when I asked you to stop also, you are silent. మరి నేను ఆపేయాలని అడిగినప్పుడు కూడా మీరు మౌనంగా ఉన్నారు. Anyhow, ఏదేమైనప్పటికీ have clear purpose. If not, you will be wasting your life. కాబట్టి నీ జీవితం పట్ల స్పష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి. లేనట్లయితే నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు. Don't waste your life, invest it for eternity. కాబట్టి నీ జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దు, కానీ నిత్యత్వం కొరకే దాన్ని మరి పెట్టుబడిగా పెట్టాలి. So we are going to close with the prayer of brother Naveen. కాబట్టి మనం ప్రార్థనతో ముగించుకుందాం. And announcements and benediction by brother. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభా, యెహోవా యిరే మందిరంలో ప్రభా ఉదయకాలం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము నడపడానికి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభా ఉదయకాలం నుంచి కూడా మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని ప్రభా పరలోకం నుంచి మాకు అనుగ్రహించినటువంటి వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మరి మీ యొక్క శిలువ మరణం ద్వారా ప్రభా ఎటువంటి గొప్ప విషయాలను ప్రభా మేము పొందుకున్నామో, మేము చూడగలిగినాం, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా
తండ్రి ఏర్పరిచినటువంటి విందులో మాకు అనుగ్రహించినటువంటి 7 గొప్ప విషయాలను బట్టి వందనాలు. గొల్గొతా కొండపైన మాకున్నటువంటి ఆ గొప్ప సంగతులను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ యవనస్తుల కుడికలు కూడా ప్రత్యేకంగా ప్రభా మరి మేము విజయవంతంగా జీవించడానికి ప్రభా మాకు అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి అక్కరను ప్రభా నియమాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మా జీవితంలో మీరు మమ్మల్ని ఎందు నిమిత్తమైతే ప్రభా ఈ లోకంలో ప్రభా ఈ సమయంలో పుట్టించారో దాని యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క పిలుపును ప్రభా స్పష్టంగా గ్రహించిన వారమే మీ సన్నిధిలో సమయం గడిపి ప్రభా మీ చిత్తాన్ని గ్రహించి ఆ విధంగా మా జీవితం వ్యర్థమైపోకుండా నిత్యత్వానికి అనేకులకును ప్రభా మీ నామ మహిమార్థమై మేము వాడబడలాగా మా జీవితాన్ని వ్యర్థం చేసుకునకుండా ప్రభా నేను నా జీవితంలో ఏం చేయాలని అనేటువంటి ప్రశ్నను అనుదినము మీ ఎదుట మేము కనిపెట్టి అడిగి పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయం నుంచి జీవితమైనటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. సంతోష హృదయంలోమై మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సేవకుని ప్రభా అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలందరినీ కూడా మీ ఆశ్రయం చేత నింపమని వెళ్తుండగా ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచమని మరొకసారి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి మాటలన్నింటి బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యందును కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు యందును పరిశుద్ధాత్మమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. లేచి చాపలు మరిచినట్లయితే కింద భోజనం ఏర్పాట్లు ఉన్నాయి, త్వరగా భోజనానికి వెళ్ళండి.